విజయవాడ అంటే విద్యలవాడ, వ్యాపారాలకు కూడలి. సమీపంలో రాజధాని అమరావతి రాకతో కొత్త హంగులతో అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు దూసుకెళ్తున్నటువంటి నగరం. అత్యంత వేగవంతమైన ప్రగతి నమోదవుతున్నటువంటి నగరాల్లో ముందు వరుసలో ఉంటుంది విజయవాడ. విజయవాడ అమరావతి ప్రాంతాల్లో రియాలిటీ రంగానికి బూస్టప్ ఇచ్చేలా నారెడ్కో ఏపీ సెంట్రల్ జోన్ గ్రాండ్ లెవెల్లో ప్రాపర్టీ షోను కండక్ట్ చేయనుంది. విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఈ నెల 19, 20, 21 తేదీల్లో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 పేరుతో ఈ ఈవెంట్ను నిర్వహించనుంది. ఈ ఈవెంట్లో అన్ని ప్రముఖ డెవలపర్లు, బిల్డర్లు భాగస్వామ్యం కానున్నారు. ఈ పండుగ సీజన్లో కస్టమర్లను అట్రాక్ట్ చేసేలా గ్రాండ్ ఈవెంట్ ప్లాన్ చేయటం రియాలిటీ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. నెరెడ్కో ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈ నెల సెప్టెంబర్ 19, 20, 21 తారీఖుల్లో ప్రాపర్టీ ఎక్స్పో అనేది జరుగుతుంది. ఈ యొక్క రియల్ ఎస్టేట్ రంగంలో బిల్డింగ్ రూల్స్ కానీ, లేఅవుట్ రూల్స్లో కానీ ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తూ ఈ రోజున కొత్తగా ఎన్నో అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఈ రోజున భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బిల్డింగ్ రూల్స్ అనేది భారతదేశంలో అన్ని రాష్ట్రాలకి కూడా ఒక ఆదర్శంగా ఉన్నాయి. పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ అనేది ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నదని చెప్పేసి ఈ రోజున దేశంలో ఉన్నటువంటి పెద్ద బిల్డర్స్ కానీ అట్లాగే ఇన్వెస్టర్స్ కానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి అనేది బాగుంటుందనేసి ఇన్వెస్ట్మెంట్స్ బాగా వస్తాయని చెప్పేసి అనుకుంటున్నాము. దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఎంతోమంది ఇన్వెస్టర్స్ ఆకర్షితులు అవుతున్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం ఆంధ్రప్రదేశ్లో బాగుంటుందనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సెప్టెంబర్ 19, 20, 21 విజయవాడ ఏ కన్వెన్షన్లో ప్రాపర్టీ షో తీసుకొస్తున్నామండి. దానికి మన అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ అని పిలిచి ఇక్కడ టోటల్ మన విజయవాడ, తాడేపల్లి, కంచెంచర్ల వరకు, తర్వాత ఉయ్యూరు వరకు ఉన్న రియల్ ఎస్టేట్ బిల్డర్స్ మరియు తర్వాత లేఅవుట్ డెవలపర్స్, అలానే బిల్డింగ్ మెటీరియల్స్ సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ టోటల్ అబౌట్ 55 స్టాల్స్ పెట్టబోతున్నారు. మనకు టోటల్ అబౌట్ 2000 to 3000 మంది వాకిన్స్ వస్తారు. అది 3-4 డేస్ దానికి పెట్టినప్పుడు విజయవాడలో జరిగే ప్రతి ప్రాపర్టీ షోలోనూ కీలకంగా వ్యవహరిస్తూ రియాలిటీ సెక్టర్ గ్రోత్లో తమదైన ముద్ర వేస్తున్న సంస్థ ఎస్ఎల్వి గ్రూప్. ఇప్పుడు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025కు సైతం ఎస్ఎల్వి గ్రూప్ టైటిల్ స్పాన్సర్గా వ్యవహరిస్తోంది. ఈ సందర్భంగా సంస్థ ఎండి శ్రీనివాస్ రాజు గారు మాట్లాడుతున్నారు. లెట్స్ హావ్ ఎ లుక్. Hello everyone, title sponsor of the Amravati Property Festival, Naredco Vijayawada. SLV Group, MD Srinivas Raj garu manto paatu unnaru. Hi sir, how are you? Fine. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ టైటిల్ స్పాన్సర్గా ఉన్నారు సార్, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విజయవాడ నారెడ్కో సెంట్రల్ జోన్ వారు ఈ ప్రాపర్టీ షో పెట్టడం మాకెంతో చాలా హ్యాపీగా ఉందండి. ఈ ప్రాపర్టీ షో టైంకి జిఎస్టీ రేట్లు తగ్గించడం కూడా ఒక మంచి అనుకూలమైన విషయం. దానివల్ల అరౌండ్ 5% వరకు రేట్లు తగ్గడానికి అవకాశం ఉందని అంటున్నారు. కోర్స్ సైట్ కాస్ట్లు పెరగటం వల్ల పెరిగే అవకాశాన్ని ఇది పూడుస్తుంది, అంటే ఈ లోటు ఇది భర్తీ చేస్తుందని, జిఎస్టీ రేట్ భర్తీ చేస్తుందని అనుకుంటున్నాం. అమరావతిలో కానీ లేకపోతే విజయవాడ చుట్టుపక్కల కానీ గుంటూరు చుట్టుపక్కల కానీ రేట్లు పెరుగుతూ ఉన్నాయి. కొత్త గవర్నమెంట్ వచ్చాక 10 to 15% పెరగటం అనేది కామన్గా జరిగింది తప్ప ఏదో 20%, 25% పెరిగిపోవడం అనేది మాట కరెక్ట్ కాదు. ఏపీలో ఇవాళ శాండ్ విషయంలో ఇదివరకు టన్ను 900-1000 రూపాయలు పెట్టుకునేవాళ్ళు, అదే ఇప్పుడు 200 రూపాయలకు రావటం, అలాగే జీవోల్లో కొంత రిలాక్సేషను, అలాగే ఈ నిన్న కాకమున్న నాలా రద్దు చేయటం కానీ దానివల్ల కట్టే ఫీజుల్లో కొద్దిగా తగ్గడం కానీ జరిగింది. అలాగే కొనుక్కునే కస్టమర్స్కి యాక్చువల్గా విజయవాడ నలుమూలలోని, అంటే మాకు గుంటూరు కానీ లేకపోతే విజయవాడ, అలాగే విజయవాడలో ఉన్న ఏదైతే గొల్లపూడి కానీ, తర్వాత గుంటుపల్లి కానీ, తర్వాత ఇటు కేసరపల్లి కానీ లేకపోతే రామర్పాడు కానీ అన్ని చోట్ల వెంచర్లు ఉన్నాయి. లేఅవుట్ ఫ్లాట్ల కాడి నుంచి అపార్ట్మెంట్లు, విల్లాస్ అన్నీ అందుబాటు ధరలో ఇస్తున్నాం. మేమే కాదు, విజయవాడ, గుంటూరులో అందరూ కూడా అందుబాటు ధరలో రేట్లు ఇవ్వటం వల్ల చాలా వాల్యుబుల్ రేట్లకి మనకి అందుబాటులో వస్తున్నాయి. కస్టమర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుని మీ ఏదైతే ఫ్లాట్లు కానీ లేకపోతే లేఅవుట్ ఫ్లాట్లు కానీ లేకపోతే విల్లాస్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్.